వరి కోతలుగా ముమ్మరంగా సాగుతున్న వేళ తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు ఎటువంటి ఇంధన కొరత రాకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పంట పొలాల్లో వరి కోత యంత్రాలు నిరంతరాయంగా పనిచేసేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వీఆర్ఓలకు ప్రత్యేక డ్యూటీలు కేటాయిస్తూ కోత మిషన్లకు అవసరమైన డీజిల్ సరఫరాను దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హార్వెస్ట్ సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలంటే ధాన్యాగారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ సమయంలో కోతలు ఉంటాయి. ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా వరి కోతలు ఉన్నటువంటి సందర్భం కావడంతో ప్రస్తుతం డీజిల్ అనేది లేకపోవడంతో చాలా చోట్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా డీజిల్ సమస్య లేకుండా చూడాలి అని చెప్పి ఇప్పటికే ఆయిల్ కంపెనీకి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం కదా, పెట్రోల్ బంకుల వద్ద వందల సంఖ్యలో ప్రస్తుతం ఈ వాహనాలు బారులు తీరడంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతాంగం ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓలను పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేకంగా విధులకు కేటాయించడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్నటువంటి వీఆర్ఓలు కూడా ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, ప్రజెంట్ ఎట్లా ఉంది డీజిల్ కొరత అనేది? మీరు చేస్తున్న వర్క్ ఏంటి? డీజిల్ కొరత ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్ పర్పస్ ఎటువంటి ఆపడానికి లేకుండా వాళ్ళు ఏమైనా టిన్నులు తీసుకొస్తున్నారు. అంటే మిషన్లు, కోత మిషన్లు కానీ అవన్నీ పొలం మీద ఉండిపోతాయి కదా, వాటికి మిషన్కి క్యాన్ తెస్తే అక్కడ సర్టిఫికేట్ ఇమ్మంటున్నాం. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు కానీ వీఆర్ఓ, అక్కడ వీఆర్ఓ ఎవరైనా వీళ్ళ రైతు వీళ్ళకి ఇక్కడ పొలం మీద మిషన్ ఆగిపోయిందని చెప్పేసి మాకు లెటర్ ఇస్తే దాని ప్రకారం మేము డీజిల్ కొట్టిస్తున్నాం. ఎక్కడికి ఆగకుండా వెహికల్స్కి అయితే యాజ్ డీజ్గా కొడుతున్నారు సార్. అంటే రైతులతో మీరు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నారండి? డీజిల్ రైతులు అంటే మాకు అక్కడ వెహికల్ ఆగిపోయింది, మాకు కొట్టండి అని చాలా మంది క్యాన్లు తీసుకొస్తున్నారు. కాకపోతే అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్తోనో వీఆర్ఓతోనో మీరు రైతని అక్కడ మిషన్ ఆగిపోయిందని తీసుకొస్తేనే మేము కొట్టగలమని చెప్తున్నామండి. అంటే మరి నేరుగా పెట్రోల్ బంకులకు వస్తే కొట్టట్లేదండి? నేరుగా పెట్రోల్ బంక్ వస్తే కొట్టట్లేదండి. క్యాన్లో మా వెహికల్ వస్తే మామూలుగా కొట్టేస్తున్నారు. క్యాన్లు ఎవరైనా టిన్నులు తీసుకొస్తే మాత్రం కొట్టట్లేదండి నేరుగా. జిల్లా కలెక్టర్ మీకు ఆదేశాలు వచ్చాయి. అక్కడ ప్రతి బంక్ దగ్గర వీఆర్ వాళ్ళని ఉండమన్నారు, ఒక్కొక్క పోలీస్ వాళ్ళని కూడా ఉండమన్నారు. ఉండి ఇక్కడ మేము ఆ కూపన్ తీసుకుని వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుని దాని ప్రకారం మేము డీజిల్ కొట్టిస్తున్నాం. అంటే రైతులకు డిమాండ్కి తగ్గ సప్లై లేదనుకోవచ్చు? లేదండి, తక్కువ ఉంది కానీ సరిపోతుందండి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, లెటర్ ఇచ్చిన వాళ్ళందరికీ, రైతులకు మాత్రం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మేము కొట్టించి పంపిస్తున్నాం. సర్టిఫికేట్ ఇస్తే లిమిటెడ్ అండి, ఒక్కో రైతుకి ఎంత లేదండి, వాళ్ళకి ఎంత అవసరమని పట్టుకొస్తే అది ఇస్తున్నాం దానికి. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వీఆర్ఓలు వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేరుగా పెట్రోల్ బంకుకు వస్తే వారంతా కూడా నిబంధనల ప్రకారం డబ్బాల్లో కొట్టట్లేదు. అందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే రైతులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్క రైతుకు స్లిప్పులు తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ స్లిప్ తీసుకుని వచ్చేటువంటి రైతాంగానికి నేరుగా వారు డ్రమ్ముల్లో, ఎందుకంటే పొలాల్లో వరి కోతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైనా వెహికల్ ఆగిపోయినా తిరిగి మళ్ళీ ఆ కోతలను కోసే విధంగా వీరికి పెట్రోల్ బంకుల్లో ప్రత్యేకంగా అవసరాల కోసం వీఆర్ఓలు అంతా కూడా ఈ పెట్రోల్ బంకుల వద్ద ఉండి రైతాంగానికి ఈ డీజిల్ అందిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ డీజిల్ కొరత అనేది రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారి రైతాంగాన్ని కుదేలు చేస్తుంది. ఇదే క్రమంలో 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఇది మరింత తీవ్ర రూపం దాల్చి పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద పరిష్కారం చూపించాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కనిపిస్తుంది. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.